నిషేధించింది. కానీ మేము అదే చేస్తామనేటువంటి ఒక దుష్ప్రయత్నం చేయడం మనం వ్యతిరేకిస్తాము. సో ఆ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఇవాళ గోరక్ష కోసం పిలిపిస్తోంది. సమాజం యావత్తు దీన్ని కార్యంగా స్వీకరించాలి. గోవుల్ని ఎక్కడ కూడా నరకడానికి వీల్లేదు. అటువంటి ఒక వ్యవస్థని మనం ప్రభుత్వం చేయాలి. ప్రజలు కూడా అందులో పాల్గొని దాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఈ దృష్ట్యా మిగతా విషయాలన్నీ మనం మాట్లాడతారు. ప్రెస్ మీట్ అయిపోయిందన్న, చాలా గట్టిగా మాట్లాడిండ్రు. అసలు ఏంది అంశాలు ఏంది, గోరక్ష విభాగం విహెచ్పి నుంచి ఎలా వర్క్ చేస్తుంది, హైదరాబాద్లో ప్రజెంట్ పొజిషన్ ఎట్లుంది? యావత్ హిందూ సమాజం రోడ్ల మీదకి రండి. నువ్వు పూజ చేయడమే కాదు, హత్య జరుగుతుంది, గో హత్య జరుగుతుంటే రక్షించుకోవడం కూడా నీ బాధ్యత. మొత్తం సమాజానికి పిలిపిస్తున్నాం. రజాకారులు ఛాలెంజ్ చేసి గోవును చంపుతాము, హత్య చేస్తాము, తింటే మజా వస్తుంది అనేటువంటి రజాకార్ ఎజెండా ఇవాళ భాగ్యనగరం లోపల ప్రభుత్వం చేతగానితనం కారణంగా, పోలీసు వ్యవస్థ దారుస్థలం ఎజెండాకు దాసోహం అనడం కారణంగా రెచ్చిపోయి ఇవాళ వాళ్ళే వీడియోలు తీసి ఇక్కడ మేము ఇన్ని ఆవులను కట్టేస్తాం, 7వ తేదీ బక్రీద్ రోజు కోస్తాం, మీరు ఏం చేస్తారు అనేటువంటి ఛాలెంజ్ ఇస్తున్నారు కదా. దీన్ని స్వీకరించాలా, హిందూ సమాజం ఆ దిశగా ముందు కదలాలా. సో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసుకున్నా కూడా మీరు చెప్పినట్టు విచ్చలవిడిగా అంటే మేము ఇక్కడ ఆవుల్ని వీటిని అమ్మేసుకుంటున్నాము, వచ్చి కొనుగోలు చేయండి అనేసి, ధమాకా సేల్ అనేసి ఇలాంటి పేర్లు పెట్టి ఇదంతా చేస్తున్నప్పుడు పోలీసులు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే 14 సంవత్సరాలు పైబడిన పశువుల్ని మాత్రమే కట్ చేసే హక్కు ఉంది అనేసి మన అందరికీ తెలిసిందే. కానీ 2-3 సంవత్సరాల లోపల ఉన్న వాటిని కూడా అక్కడ అమ్ముతున్నారు. పోలీసులు పూర్తిగా ఇవాళ పోలీస్ పనిచేస్తలేదు హైదరాబాద్లో. పర్టికులర్గా గో రక్షణ చట్టాల విషయం లోపల వీళ్ళు ఒక ఆంబోతున్నాడు, వాడు ఎమ్మెల్సీ, ఎంఐఎం ఎమ్మెల్సీ, వాని కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ల మీదనే దౌర్జన్యంగా చేసి గోవులను వదిలించిపోతున్నటువంటి చట్టాలను అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి రౌడీ గ్యాంగులకు అప్పజెప్పిండ్రు ఇవాళ పోలీస్ వ్యవస్థను. పైపెచ్చు ఈయన పొద్దున్న లేస్తే ఇవాళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇవాళ రాజ్యాంగం ఆర్టికల్ 48 భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు గో సంపద పరిరక్షించుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నాడు. దాని తగ్గట్టు చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అపహాస్యమవుతున్నాయి. ఇవాళ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, డీజీపీని అడుగుతా ఉన్నా, మీరు వీళ్ళకి రాసిచ్చిండ్రా, రజాకారులకు రాసిచ్చిర్రా భాగ్యనగరాన్ని? చెప్పాలి, వాళ్ళని సమాధానం చెప్పాలి. మీడియాకు కూడా చెప్తున్నా, వాళ్ళని అడగండి, నేను చూపెడతా. మీరు మీడియా వచ్చినా సరే మీ మీడియా ద్వారా నేను ఈ కమిషనర్కు చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, పశుసంవర్ధక శాఖ మంత్రి దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది కదా, రండి. ఇదే హైదరాబాద్ లోపల 16 సెంటర్లలో నేను పోయి ఇప్పుడు చూపెట్టి వస్తాను మీకు, ఎక్కడెక్కడ గోవులు కట్టేసి ఉన్నాయి బక్రీద్ రోజు కోయడానికి అని. విశ్వనగరం అని చెప్తున్నారు, సిగ్గుపడాలి మీరు. లక్షలాది సీసీ కెమెరాల పర్యవేక్షణ లోపల మా నగరం ఉన్నది. చీమ చిటుక్కుమన్నా మేము పోలీస్ టవర్ల నుంచి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. సిగ్గుపడాలి ఆ మాట చెప్పుకుంటందుకు. మీరు వందలాది చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే ఎట్లొస్తున్నాయి? ఒకటి, డబ్బులకు మీ డిపార్ట్మెంట్ లంచగొండితనం అయితేనన్నా చెక్ పోస్టు దాటాల, గోవులతో వస్తున్నటువంటి బండి. రెండో కారణము, దారుస్థలం ఎజెండాకు దాసోహం అన్నందుకన్నా చెక్ పోస్టు దాటాల. నేను పోలీసు వ్యవస్థను కించపరచడం నా ఉద్దేశం కాదు. రాజకీయ వ్యవస్థ, ఓటు బ్యాంకు రాజకీయాలకు అమ్ముడుపోయినటువంటి రాజకీయ వ్యవస్థ పోలీసుల చేతులు కట్టేసింది. నామకే వాస్తా పోలీసులకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మీకు ఇష్టమైనటువంటి ఆన్లైన్ గేమ్ ఆడుకోమని చెప్పింది. పబ్జీ ఆడుకుంటారా, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసుకుంటారా, కానీ ఒక్క గోవును కూడా ఆపాలే అనేటువంటి విషయం పోలీసులకు చెప్పకుండా ఆపొద్దు అని చెప్పారు. నాకు చెప్పినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్వయంగా నాకే చెప్పారు. ఇవాళ నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు నిజంగా మీరు ఆదేశాలు ఇస్తే 15 నిమిషాల లోపల భాగ్యనగరం లోపల గోవులను వధశాలల నుంచి విడిపించడానికి పోలీసులు, కింది స్థాయి పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
డీజీపీ చెప్పాలి వాళ్ళు ఎందుకు అటువంటి ఆదేశాలు ఇస్తలేవు. వీళ్లకు రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తారా, ఓవైసీ చెప్పినట్టు వింటారా, ఇది తేల్చుకోవాలి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు గోమాత పూజ నిర్వహించి ఆయన బరిలో దిగడం జరిగింది ఎలక్షన్స్ సమయంలో. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అండ్ ఇప్పుడు బక్రీద్లో మీరు చెప్పినట్టే యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ వీటిని అమ్మకాలు, యథేచ్ఛగా ఈ కళేబరాలు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సమయమా సందర్భమా తెలియదు కానీ బాధతోటి ఒక విషయం చెప్తా ఉన్నా. జనరల్గా రాజుకు అంటే ప్రభుత్వాధినేతకు ఏ తప్పులు జరిగినా దాంట్లో భాగం ఉంటుంది. నీ ప్రభుత్వ హయాం లోపట వేలాది గోవుల యొక్క రక్తం బారితే ఆ పాపం తప్పకుండా నీకు దాక్తుంది రేవంత్ రెడ్డి. నీవు గోవు పూజ చేసేసి నీ గృహప్రవేశం చేస్తే నీకు ఎంత పుణ్యం వచ్చిందో నీ ప్రభుత్వ హయాం లోపట నీవు గోవు రక్తం బారుతూ ఉంటే ఆ పాపం కూడా నీకు దాక్తుంది. గోపాష్టమి రోజున ఈ దేశ చరిత్రలో ఎన్ని సంఘటనలు జరిగినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. ఫైనల్గా విహెచ్పి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించారు కదా, సో సారాంశం. మేము చాలా స్పష్టం చెప్తా ఉన్నాము. ప్రభుత్వం విఫలమైంది, పోలీసులు చేతులు కట్టుకొని కూర్చున్నారు, కాంగ్రెస్ రజాకార్ ఎజెండాకు దాసోమన్నది, రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధంగా గోవులను రక్షించాల్సినటువంటి అన్ని వ్యవస్థలు విఫలమైనాయి. కాబట్టి హిందూ సమాజం రోడ్ల మీదకి రండి, కాపాడుకుందాం. అందుకే నేను ఆపరేషన్ గోమాత అన్నా. ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ పాత పట్టణం లోపల చట్టాలకు విరుద్ధంగా గోవుల రక్తం ఏరులై పహల్గాంలో ఏం జరిగింది, హిందువా కాదా, కల్మా వస్తుందా రాదా, సుంతి అయ్యిందా లేదా అని హిందుత్వం ఆధారంగా ఈ దేశం మీద ఉగ్రదాడి జరిగింది కదా. రేపు కూడా పాత పట్టణం లోపల హిందువులు గోవులను పూజిస్తారు కాబట్టి మేము గోవుల రక్తం పారిస్తామని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నారు కదా. ఆ ఛాలెంజ్ని స్వీకరిద్దాము. హిందూ సమాజమా కదిలిరండి.